హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 స్టోరీ చెప్తున్నా. చిన్నప్పటిది ఏమైందంటే, ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది కదా. 10 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాలకి పెళ్ళి చేసి వాళ్ళ మేనత్త కొడుకిచ్చి అమ్మాయిని పెళ్ళి చేసినాక ఏం చేసిందంటే, ఇక ఒక 5-6 సంవత్సరాలు అయినాక, పెళ్ళైనాక 5-6 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. ఒక అమ్మాయి పుట్టినాక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చి కొడతాడు భర్త. అలా ఆయన కొడతాడు. కొడితే ఆమెకి కోపం వచ్చి ఏం చేయాలో తెలియక పోయి బయలుపడి ఆ పిల్లని ఇంటి దగ్గర వదిలేసి, సంవత్సరం పిల్ల ఇంటి దగ్గర వదిలేసి బయలుపడి చనిపోతుంది. ఆమె చనిపోయినాక ఎక్కడో వెళ్ళిపోయిందని చెప్పి అన్ని ఊర్లు తిరుగుతారు. అక్కడక్కడ తిరుగుతారు. ఎక్కడ తిరిగినా దొరకదు. లాస్ట్కి అలా ఊర్లో బాయిలో దోలాడితే చనిపోయి బాగా శవం బాగా ఉబ్బి పైకి తేలితే అప్పుడు తీసుకొచ్చి బయట వేసి ఇంటికి తీసుకొచ్చుకొని పారేసుకొని లొల్లులై ఇంకా అమ్మాయిని ఆ తండ్రికే వదిలేసి వీళ్ళు వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఆడపిల్లని చదివియకపోవడం వల్ల, అమ్మాయికి ఈత నేర్పకపోవడం వల్ల ఈ అమ్మాయి ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుంది అని ఊళ్ళందరూ ఏం చేస్తారు, అప్పుడు నిర్ణయించుకుంటారు, ఊళ్ళో ఒక స్కూల్ కావాలి అని గవర్నమెంట్ తోటి కొట్లాడి ఒక 5వ తరగతి దాకా వచ్చేటట్టు స్కూల్ని రప్పించుకుంటారు ఆ ఊళ్ళో. ఆ నెక్స్ట్ జనరేషన్ని స్కూల్కి తోలడం, బావిలో ఈతలు నేర్పడం పిల్లలకి, ఆడపిల్లలకి ఇట్లాంటివి చేసేది. అయితే ఎందుకు అట్లా చేసిరంటే, ఆ అమ్మాయికి కనీసం బస్ బోర్డు చదవడం వచ్చినా కానీ చదువుకొని ఆ తల్లిగారి దగ్గరికి వచ్చేది, ఇట్లా జరిగేది కాదు కదా అని చెప్పి ఆలోచనతో అట్లా చేసిరు. అట్లా చేసి ఆ అమ్మాయిని ఇక ఈ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ అట్లా చదివించినాక ఇంకా అక్కడే అది జరుగుతుంది అన్నట్టు. అమ్మాయిలకి బస్ బోర్డు చదువుకునేంత వరకైనా చదివిపియాలి అన్న ఆలోచన అప్పుడు వచ్చిందన్నట్టు ఆ ఊరు వాళ్ళకి.